శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాతృ నమః. మనం వారాహిదేవి నవరాత్రులలో రెండో రోజున అమ్మవారిని దండనాథగా అర్చించుకుంటూ ఉంటాము. దండనాథగా మనకి అమ్మవారి నామం లలితా సహస్రనామంలో పలుచోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ చూసేవారందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. కింద హైప్ అనే బటన్ని కూడా ప్రెస్ చేయండి. అమ్మవారు భండాసురుడిని సంహరించడానికి దండనాథగా అవతరించింది అని మనకి చెప్తూ ఉంటారు. అయితే ఈ సంగతి మనకి బ్రహ్మాండ పురాణంలో వ్యాస మహర్షి వారు రచించారు. వారు భండాసురుడు అనే రాక్షసుని సంహరించడం కోసం అవతరించారు. సతీ వియోగంతో మహాదేవుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నప్పుడు దేవతలు తారకాసుర సంహారం కోసం వేచి ఉంటారనమాట. పార్వతీదేవికి మరియు మహాదేవుడికి కలిగే సంతానమే మనకి తారకాసురుడిని సంహరించగలరు. దానికోసం దేవతలు వేచి ఉంటారు. అప్పుడు మన్మధుడి యొక్క సహాయం తీసుకొని దేవతలు శివుడి మీదకి మన్మథ బాణాన్ని ప్రయోగం చేస్తారు. అప్పుడు శివుడు తన మూడో నేత్రంతో మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ భస్మంలోని కొంత భాగాన్ని గణేశుడు అనేటువంటి చిత్రకర్మ అంటే బొమ్మలు గీసే జాతికి చెందిన వాళ్ళని అర్థం. ఆ చిత్రకర్మ కొంత బూడిదని తీసుకెళ్ళి ఒక బొమ్మను గీస్తాడు. ఆ బొమ్మ నుండి భండాసురుడు ఉద్భవిస్తాడనమాట. ఆ భండాసురుడు శతరుద్రయాగం చేసి శివుడి యొక్క అనుగ్రహంతో 60,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని ఏలాలన్న వరం పొందుతాడు. అయితే ఇతడు మిగిలిన చితాభస్మంతో ఇంకొక ఇద్దరిని తయారు చేసుకుంటాడు. వారిని సోదరులుగా భావిస్తాడు. ఒకడు విశుక్రుడు, ఇంకొకడు విషంగుడు. వీళ్ళ ముగ్గురు రాక్షసులు కూడా సర్వప్రాణులని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ ప్రాణుల యొక్క ప్రార్థనల చేత అమ్మవారు భూమి మీదకి వస్తారు. అయితే వీడికి ఉన్న వరం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరు వీడిని సంహరించడానికి లేదు. అంచేత అమ్మవారు వేరొక ప్రదేశం నుండి ఈ భూమి మీదకి దిగి వస్తారు. మనకి బండాసుర వధోయుక్త శక్తిసేన సమన్విత అని ఒక నామం ఉంటుంది లలితా సహస్రనామం. అంటే బండాసురుని సంహరించడానికి శక్తిసేనలతో కూడి అమ్మవారు బయలుదేరారు అని అర్థం. అయితే బండాసుర సంహారానికి అమ్మవారు వేరొక ప్రదేశం నుండి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న దేవతలందరూ కూడా అమ్మవారికి సహాయం చేయడానికి వస్తే, కాదు నా యొక్క సేనే నాకు ఉన్నది అని చెప్పి అమ్మవారు తన నుండి కొన్ని కోట్ల సేనని సృష్టిస్తారన్నమాట. గౌడపాద సూత్రముల్లో బండాసురుని సంహారం కోసం లలితాదేవి అనేక కోట్ల రూపములతో శక్తిసేనను తనకు తానుగా ఆవిష్కరించుకున్నది అని ఉన్నది. ఆమె హృదయం నుండి బాలా త్రిపుర సుందరి దేవి, ఆమె బుద్ధి నుండి వీణా చిలుక ధరించిన రాజశ్యామలాదేవి ఆమె ప్రధానమంత్రినిగా నియమించుకుంది. అమ్మవారి అహంకారం నుండి నల్లని వర్ణం గల వరాహముఖంతో దండమును ధరించిన దేవత ఆవిర్భవించింది. దండము కలిగిన చేత ఈ దేవతను దండనాథగా పిలుస్తూ ఉన్నారు, లేదు దండినిగా పిలిచేవారు. అమ్మవారి యొక్క పాశము నుండి అశ్వారూఢాదేవి, అంకుశం నుండి సంపత్కరీదేవి, దవడల నుండి నకులేశ్వరీదేవి మొదలైన దేవతలు పుట్టారు. సమస్త సైన్యమునకు వారాహిదేవిని దండనాథ దేవిగా పట్టాభిషేకం చేశారు. లలితాదేవి యొక్క 2 కనుబొమ్మల నుండి ముసలము నాగలి సృష్టించి దండనాథకు ఆయుధములుగా ఇచ్చారు. శక్తిసేనకు ఆదీశ్వరిగా లలితాదేవి వారాహిదేవిని నియమించింది. అయితే ఈ కింద 3 నామాలను మనం గమనించవచ్చు. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత, కిరిచక్ర రథారూఢ దండనాథ పరిష్కృత. చక్రరాజం అనగా శ్రీచక్రము. శ్రీచక్ర రథాన్ని అలంకరించి సర్వ ఆయుధములతో కలిగి లలితాదేవి ఉంటే, గేయచక్రాన్ని అధిష్ఠించి మంత్రిని దేవత అయిన శ్యామలాదేవి, కిరిచక్రాన్ని అధిష్ఠించినటువంటి దేవతగా దండనాథాదేవి ఉన్నారు. అయితే బ్రహ్మాండ పురాణంలో వారాహిదేవి వైభవం గురించి వ్యాస మహర్షికి హయగ్రీవుడు తెలియచేసినటువంటి కథనం ఉంది. అయితే ఇక్కడ మనకి ఈ కిరిచక్రం ఏదైతే అమ్మవారు అధిష్ఠించి ఉన్నారో ఆ కిరిచక్రానికి సంబంధించినటువంటి ఆవరణలన్నీ కూడా శ్రీచక్రానికి ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఆ ఆవరణలు ఆ దేవతల గురించి మనం వేరొక వీడియోలో చూద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ భండాసుర వధ గురించి చూద్దాం. అమ్మవారి ఆజ్ఞతో దండనాథ అయినటువంటి అమ్మవారు యుద్ధానికి బయలుదేరింది. 2 రోజుల పాటు వారాహిదేవి భండాసుడి సైన్యం మీద యుద్ధం చేస్తుంది. అయితే విషంగుడు విశుక్రుడు ఇద్దరు కూడా అమ్మవారి యొక్క దాటికి తట్టుకోలేకపోతారనమాట. అది భండాసుడికి చెప్తారు. అప్పుడు భండాసుడు తన సైన్యంలో చాలామంది చనిపోవడం గమనించి తన తమ్ముడైనటువంటి విశుక్రుడిని పిలిచి జయ విఘ్న మహాయంత్రంను స్థాపించమని చెప్తారు. అప్పుడు విశుక్రుడు ఆ యంత్రాన్ని ఎట్లా స్థాపించాలి ఏంటి అని వెళ్ళినప్పుడు అమ్మవారికి ఒక లలితా సహస్రనామంలో ఒక చోట మనకి జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అని ఉంటుంది. అంటే యుద్ధం చేసేటప్పుడు అమ్మవారి యంత్రాంగం ఎలా ఉంటుందంటే జ్వాలా దేవతల యొక్క ఆధీనంలో మధ్యలో అమ్మవారు సేఫ్గా ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఈ యంత్రాన్ని వీడు స్థాపించాలి అంటే వీళ్ళందరినీ దాటి వెళ్ళాలి. అయితే వీడికి దాటి వెళ్ళేటువంటి ఇది లేదు. 20 అక్షోహిణుల సైన్యాన్ని దండనాథాదేవి అక్కడ కాపలాగా కూడా ఉంచింది. యుద్ధతంత్రాన్ని చూసి విశుక్రుడు విస్తృతపోతాడు. అప్పుడు అక్కడ మార్గం ఎలా ఉంటుంది అని చూడగా అగ్ని ప్రాకారం బయట 4 మైళ్ళ పొడవు 4 మైళ్ళ వెడల్పు ఉన్న ఒక రాతి పలక మీద విజయ విఘ్న యంత్రమును వేశాడు. ఆ యంత్రానికి 8 దిక్కుల్లో సంహార లక్షణములు కలిగిన 8 శూలములను రాశాడు. యంత్రములు అధిష్టాన దేవతలని ఆవాహన చేసి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ఆ యంత్రంలోని దేవతలు ఎవరో చూడండి. క్లస, కృపణ, దీన, నిద్ర, తంద్ర, ప్రమీలిక, క్లిభ, నిరహంకార. ఈ 8 దేవతలు కూడా పేరుకు తగ్గట్టే వీరు
చేసే పనులు కూడా అలానే ఉంటాయన్నమాట. ఏంటి ఆ పనులు అని అంటే శక్తిసేనకు అలసటలా కలిగించడం, నిద్ర వచ్చేట్టు చేయడం, దైన్య స్థితిలోకి తీసుకెళ్లడం ఉంటుంది. అయితే ఇలా మేకల్ని దున్నపోతుల్ని యంత్రానికి బలి ఇచ్చి ఈ యంత్రాన్ని వాళ్ళ మధ్యలోకి వెళ్ళేట్టుగా విసిరేస్తాడనమాట విశుక్రుడు. అప్పుడు అక్కడున్న శక్తిసేన మొత్తం నీరసంగా అయిపోయి యుద్ధం ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా మర్చిపోయి బద్ధకంగా ఉంటారు. ఇది శ్యామలాదేవి మరియు వారాహిదేవి గమనిస్తారు. ఎందుకంటే వీరిద్దరి మీద ఎటువంటి కీడు చేసేటువంటి శక్తులు పనిచేయవు కాబట్టి. అందుకే వారాహిదేవి ఉపాసన చేసే వాళ్ళ మీద ఎటువంటి ప్రయోగాలు చేసినా కూడా ఇవి పనిచేయవు అని చెప్తారు. ఇక ఈ యంత్రం యొక్క వీళ్ళలో పడేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా మగతగా అయిపోతారు. ఇది ఏం చేయాలని చెప్పి లలితాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది పరిస్థితి అని చెప్తారనమాట. అప్పుడు లలితాదేవి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంది. ఇది కూడా మనకి లలితా సహస్రనామంలో చాలా అందంగా చెప్పబడుతుంది. చూడండి, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వరుడి యొక్క చిరునవ్వు. అమ్మవారు ఎప్పుడైతే శివుడి వంక చూస్తుందో శివుడు చిన్న నవ్వు నవ్వుతారు. ఆ నవ్వు నుండి పుట్టినటువంటి వాడు మహాగణపతి. ఆ మహాగణపతి వచ్చి అమ్మవారి అనుగ్రహంతో ఆ విజయ విఘ్న యంత్రాన్ని ధ్వంసం చేస్తారనమాట. అప్పుడు మళ్ళీ శక్తిసేన విజృంభిస్తుంది. అదే సమయంలో విశుక్రుడిని కూడా మన వారాహిదేవి ఏదైతే దండనాద రూపంలో సంహరిస్తుంది అమ్మవారిని. అక్కడితో అది అయిపోయినాక ఇంకోటి ఉన్నాడు కదా విహంగుడు, వీడిని పిలుచుకొస్తాడు ఎవరు బండాసుడు. విహంగుడు వచ్చి ఏం చేస్తాడు, తృషాస్త్రం అని వేస్తాడు. ఆ తృషాస్త్రం ఏం చేస్తుందంటే అందరికీ కూడా విపరీతమైన దాహాన్ని కలగజేస్తుంది. ఇది చూసిన మంత్రి దేవత దండనాదాదేవి అంటే వారాహిదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది పరిస్థితి, వాడు ఇలాంటి పని చేశాడు, నేనేం చేయలేను, కానీ నీ కిరిచక్రంలో సురాసాగరుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన దీనికి పరిష్కారం చూపగలడని చెప్తే అప్పుడు అమ్మవారి ఆజ్ఞిస్తుంది. ఆ కిరిచక్రంలో ఉన్నటువంటి సురాసముద్రుడు అమ్మవారి ఆజ్ఞ చేత ఏనుగు తొండం ఎంతలా ఉంటుందో అలాంటి దారాలని కొన్ని లక్షల దారులు ఈ సేన మీద కురిపిస్తాడనమాట. అప్పుడు ఆ సురని అందరూ స్వీకరించి తేజవంతులై బలం పుంజుకొని మరియు గాయాలన్నీ మానిపోయి మరణించిన వారు కూడా జీవించారు. అయితే ఇది వీళ్ళ వరకే కాదు, రాక్షసుల మీద పడినా కూడా ఇదే విధమైన ప్రభావం ఉంటుంది. అందుచేత అమ్మవారు ఏం చేస్తుంది, ఈ లోపు లలితాదేవి తన యొక్క బాణాలతో చుట్టూతూ ఒక ఫెన్సింగ్ లాంటిది నిర్మిస్తుంది వీళ్ళ సేన చుట్టూరు. అప్పుడు ఈ అమృతధారలని బయటికి వెళ్లకుండా ఉంటాయని చెప్తారు. అందుకని వీళ్ళందరూ లేచిన తర్వాత అమ్మవారు సంతోషించి దండనాదాదేవి ఈ సురాసముద్రుడికి, ఈ సురాసాగరుడు అంటారు కొంతమంది, సురాసముద్రుడు అంటారు, ఈయనకి వరం ఇస్తారు. ఏమని, నా అనుగ్రహం వల్ల వాజ్పేయి యాగాలలో సోమరసంలాగా ఉపయోగపడే అర్హత నీకు కలుగుతుంది. యాగంలో మంత్రం వలన పవిత్రమైన నిన్ను దేవతలందరూ త్రాగుతారు. అంతేకాక యాగంలో మంత్రపూరితమైన నిన్ను త్రాగి జనులు సిద్ధిని, సమృద్ధిని, బలమును, స్వర్గమును పొంది తీరుతారు అని అమ్మవారు ఆశీర్వదిస్తారనమాట. శుక్రుడు చనిపోయాడు కదా, ఇక విషంగుడు ఉన్నాడు కదా, వీణ్ణి మంత్రినీదేవి బ్రహ్మ శిరోనామాస్త్రకంతో సంహరిస్తుంది. అయితే లలితోపాఖ్యానంలో మంత్రినీ దేవత విశుక్రుడిని, దండనాద దేవత విషంగుడిని సంహరించినట్టు ఉంటుంది. కానీ లలితా సహస్రనామంలోనేమో భిన్నంగా మంత్రిని విషంగుణ్ణి, వారాహి విశుక్రుడిని సంహరించినట్టు రివర్స్లో ఉంటుంది. ఏదేమైనా వీరిద్దరు కలిసి బండాసురుడి యొక్క ఇద్దరు సోదరుని సంహరించారని మనం అనుకోవచ్చు అనమాట. ఇక వారాహిదేవి పరాక్రమం చూసి దేవతలు ఆమెను 12 నామాలతో స్తుతించారు. దీన్నే వారాహి ద్వాదశనామ స్తోత్రం అంటారు. మనకి వారాహి నవరాత్రుల్లో విశేషంగా వారాహి ద్వాదశనామ స్తోత్ర పారాయణం చేసేవాళ్ళు, అంటే 108 సార్లని 12 సార్లని వాళ్ళ సంఖ్యను బట్టి పారాయణ చేసేవారు ఉన్నారు, మంత్రోపదేశం లేనివారు. అయితే ఈ ద్వాదశ నామాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ఓం శ్రీ పంచమ్యాయ నమః, ఓం శ్రీ దండనాదాయ నమః, ఓం శ్రీ సంకేతాయ నమః, ఓం శ్రీ సమయేశ్వర్యే నమః, ఓం శ్రీ సమయ సంకేతాయ నమః, ఓం శ్రీ వారాహియే నమః, ఓం శ్రీ ప్రోత్తన్యే నమః, ఓం శ్రీ వార్తాళ్యే నమః, ఓం శ్రీ మహాసేనాయే నమః, ఓం శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యే నమః, ఓం శ్రీ శివాయే నమః, ఓం శ్రీ అరిజ్ఞాయే నమః. ఈ 12 నామాలతో వారాహిదేవిని నిత్యం కూడా స్మరించుకుంటూ భక్తులు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇక్కడ దండనాదాదేవి యుద్ధ దేవతగా, వారాహిదేవి యొక్క మహోత్వమైనటువంటి సంహార శక్తిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈమెను పూజిస్తే అన్ని రకముల యొక్క బాధలు తీరిపోతాయి. ముందుగా లలితాదేవి ఉపాసనలో ఉన్న వారికి ఈ దండనాదాదేవి రూపంలో ఉన్న అమ్మవారి యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుంది అని చెప్తారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. శ్రీమాత్రే నమః.